పూరి జగన్నాథుడికి పెట్టే మహాప్రసాదంలో 56 రకాల వంటలు ఉంటాయి. రోజుకి 2000 నుంచి 2 లక్షల మంది వరకు ప్రసాదం ఇస్తారు. ఒకే క్వాంటిటీలో వండినా కూడా ఎంతమంది వచ్చినా సరిపోతాయంట. కట్టెల పొయ్యి మీద మట్టి కుండల్లో వండుతారు ఇప్పటికీ. విచిత్రం ఏమిటంటే పై కుండలో పదార్థాలు ముందు ఉడికిపోతాయి. దీని వెనుక ఇంపార్టెన్స్, మహత్యం అసలు తెలియదు. పప్పు, అన్నం, కూరలు, కాజా, పీత ఇలా రకరకాల పదార్థాలు నైవేద్యంగా పెడతారు జగన్నాథుడికి. విమలాదేవికి కూడా నైవేద్యం పెడతారు. లక్ష్మణుడి భార్య ఊర్మిళే విమల అని అంటారు. మహాప్రసాదాన్ని ఒడియాలో అబాడా అని అంటారు. రోససాలలో వండుతారు. రోససాల అంటే రససాల. అండ్ వంటకి గుడి బావి నుంచే నీరు తెస్తారు. ఆ బావుల పేరు గంగా జమున. శ్రీమందిరంలో నియమాలను అనుసరించి నైవేద్యం వండుతారు. ఆనంద్ బజార్లో ఈ ప్రసాదాన్ని భక్తులకు అమ్ముతారు. 24 పురాణాల్లో కూడా ఈ మహాప్రసాదం ప్రస్తావన ఉందట. ప్రసాదం గురించి నాకు తెలిసిన విశేషాలు ఇవి. మీకు ఇంకేమైనా విశేషాలు తెలిస్తే ప్లీజ్ షేర్ ఇన్ యువర్ కామెంట్స్ అండ్ DM. Let's talk about Puri stories in the coming days. To know more, follow Spices with Stories.